హాయ్ అండి, మీ గణేష్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలు ఇంగ్లీషు అస్సలు రాని వారికి మొదటగా పదాలను అర్థం చేసుకుంటూ ఇంగ్లీషు ఎలా మాట్లాడడం మొదలు పెట్టాలి అనేవారికి అనమాట. ఈ వీడియోలో మీరు మొదటగా పదాలను అర్థం చేసుకుంటారు. వాటితోటి చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు. ఈ వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయో లేదో కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే మొదటగా నేర్చుకోవాల్సిన పదం నేను. నేను అనే పదాన్ని ఇంగ్లీష్లో ఎలా అంటారు? నేను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ అనాలన్నమాట. ఐ అనేది ఈ విధంగా రాస్తానన్నమాట. ఐ అంటే నేను. ఉదాహరణకి మీరు ఒక చిన్న వాక్యం మాట్లాడాలి. నేను పని చేస్తాను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? నేను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ అనాలి. పని చేస్తాను లేక పని చేయుదును అని ఇంగ్లీష్లో అనాలంటే వర్క్ అనాలన్నమాట. ఐ వర్క్ అంటే నేను పని చేస్తాను అని ఇంగ్లీష్లో చెప్పడం. ఉదాహరణకి నేను ఇక్కడ పని చేస్తాను అని కొంచెం పెద్ద వాక్యం ఎలా మాట్లాడాలి? నేను ఇక్కడ పని చేస్తాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వర్క్ హియర్ అనాలన్నమాట. ఐ అంటే నేను, వర్క్ అంటే పని చేస్తాను, హియర్ అంటే ఇక్కడ. మీకు ఈ పదాలు ఎలా పలకాలో తెలియకపోతే ఇక్కడ కింద నేను తెలుగులో ఇచ్చాను. వాటిని జాగ్రత్తగా పలుకుతూ మీరు అర్థం చేసుకోవచ్చు. ఐ అంటే నేను, వర్క్ అంటే పని చేస్తాను, హియర్ అంటే ఇక్కడ. ఇక్కడ మనం తెలుగు వాక్యం గమనించినట్టయితే ఇక్కడ అనే పదం మధ్యలో వచ్చింది. కానీ ఇంగ్లీష్ వాళ్ళు చివర పెట్టి మాట్లాడతారనమాట. నేను ఇక్కడ పని చేస్తాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వర్క్ హియర్ అనాలన్నమాట. ఐ వర్క్ హియర్ అంటే నేను ఇక్కడ పని చేస్తాను అని ఇంగ్లీష్లో చెప్పడం. నాకు అని ఇంగ్లీష్లో అనాలంటే మీ అనాలన్నమాట. మీ అంటే నాకు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఈ నాకు అనే పదాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించి సరైన పదాన్ని ఉపయోగించాలన్నమాట. ఇప్పుడు మన తెలుగు వాక్యంలో నాకు అనే పదం కర్మగా ఉంటే మనం మీ అనే పదాన్ని ఉపయోగించాలన్నమాట. కర్మ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక తెలుగు వాక్యం తీసుకుందాం. మీరు నాకు ఇవ్వండి. ఇది తెలుగు వాక్యం. మీరు నాకు ఇవ్వండి. ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళని కర్త అంటాం. ఎవరైతే పని చేయించుకుంటున్నారో వాళ్ళని కర్మ అంటాం. ఇవ్వండి అనేది క్రియ అనమాట, అంటే పని. తెలుగు వాక్యం ఎలా ఉంటుందంటే కర్త, కర్మ, క్రియ ఈ రూపంలో ఉంటుందన్నమాట. ఈ వరుస క్రమంలో ఉంటుంది. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఈ వాక్యాన్ని మీరు నాకు ఇవ్వండి అని ఇంగ్లీష్లో అనాలంటే వాళ్ళు ఎలా అంటారంటే యూ గివ్ మీ అంటారనమాట. యూ గివ్ మీ అంటారనమాట. ఇక్కడ యూ అంటే మీరు, గివ్ ఇది గమనించండి. గివ్ అనే పదాన్ని వీళ్ళు మధ్యలో పెట్టుకున్నారనమాట. అంటే కర్త తర్వాత క్రియ పెట్టుకున్నారు వాళ్ళు, తర్వాత కర్మ పెట్టుకున్నారనమాట. అంటే ఇంగ్లీష్ వాక్య రూపంలో ఈ పదాల క్రమం ఎలా ఉంటుందంటే కర్త, క్రియ, కర్మ ఉంటుందన్నమాట. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. తెలుగు వాక్యంలో పదాల అమరిక ఎలా ఉంటుందంటే కర్త, కర్మ, క్రియ ఈ రూపంలో ఉంటుంది. ఇంగ్లీష్ వాక్యంలో పదాల వరుస క్రమం ఎలా ఉంటుందంటే కర్త, క్రియ, కర్మ ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు నాకు ఇవ్వండి అని ఇంగ్లీష్లో అనాలంటే యూ గివ్ మీ అనాలన్నమాట. మీరు నాకు ఇవ్వండి అని ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే యూ గివ్ మీ అంటారనమాట. యూ అంటే మీరు, గివ్ అంటే ఇవ్వండి, మీ అంటే నాకు. ఇక్కడ నాకు అనే పదం కర్మగా ఉంది కాబట్టి మీ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. మీరు నాకు ఇవ్వండి అని ఇంగ్లీష్లో అనాలంటే యూ గివ్ మీ అనాలన్నమాట. మనం మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఈ మీరు తీసేసేసి నాకు ఇవ్వండి అంటూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి నాకు ఇవ్వండి అనాలంటే మనం యూ తీసేసి మాట్లాడాలన్నమాట. గివ్ మీ అనాలన్నమాట. నాకు ఇవ్వండి అని ఇంగ్లీష్లో అనాలంటే గివ్ మీ అనాలన్నమాట. అదేవిధంగా నువ్వు నాకివ్వు ఈ వాక్యాన్ని కూడా ఇంగ్లీష్ వాళ్ళు యూ గివ్ మీ అని అంటారనమాట. ఇక్కడ గమనించాల్సింది ఏంటి? మీరు అనడాన్ని, నువ్వు అనడాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఒకే పదం యు అనే అంటారనమాట. మనకు తెలుగులో చనువుగా ఉండే వాళ్ళ దగ్గర నువ్వు అంటాం,
గౌరవంగా మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళని మీరు అంటాం. అలా 2 పదాలు ఉన్నాయి మనకు తెలుగులో. కానీ ఇంగ్లీష్ వాళ్ళకి ఒకే పదం అనమాట. యు అనే మాట్లాడతారనమాట. గివ్ అంటే ఇవ్వు. ఇవ్వు అనేది కూడా ఇన్ఫార్మల్ వే ఆఫ్ స్పీకింగ్ అనమాట. అంటే ఏంటంటే చనువుగా మాట్లాడడం. ఇవ్వండి అని గౌరవంగా మాట్లాడదాం. ఇవ్వు అని చనువుగా మాట్లాడతాం. ఇవ్వు అనడాన్ని కూడా గివ్ అనే అంటారనమాట. నాకు అనడాన్ని మీ. నువ్వు నాకు ఇవ్వు అని ఇంగ్లీష్లో అనాలంటే యూ గివ్ మీ అనాలన్నమాట. యూ గివ్ మీ అంటే నువ్వు నాకు ఇవ్వు అని ఇంగ్లీష్లో అనడం. నాకు ఇవ్వు అనాలంటే గివ్ మీ అంటే సరిపోతుంది అనమాట. గివ్ మీ అంటే నాకు ఇవ్వు అని ఇంగ్లీష్లో అనడం. గివ్ అంటే ఇవ్వడం. మీ అంటే నాకు. గివ్ మీ అనాలన్నమాట. నాకు ఇవ్వు అనాలంటే గివ్ మీ అనాలి. అదేవిధంగా నాకు చెప్పు అనాలంటే టెల్ మీ అనాలి. టెల్ అంటే చెప్పు. మీ అంటే నాకు. నాకు చెప్పు అనాలంటే టెల్ మీ అనాలన్నమాట. కానీ కొన్ని వాక్యాల్లో ఈ నాకు అనే పదం కరెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే చేసేది మనమే అనమాట. నాకు వాక్యంలో కరెక్ట్గా ఉంటే ఐ ఉపయోగించాలన్నమాట. కొన్ని వాక్యాలు చూద్దాం. నాకు కావాలి అనాలంటే నాకు కావాలి. ఈ వాక్యంలో 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ నాకు అనేది కర్త, కావాలి అనేది క్రియ. నాకు కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వాంట్ అనాలన్నమాట. ఇక్కడ చూడండి, నాకు అనే పదానికి మనం ఐఏ ఉపయోగించాల్సి వచ్చిందనమాట. అంటే ఇక్కడ నాకు అనే పదం కరెక్ట్గా ఉంది కాబట్టి ఐ ఉపయోగించి మాట్లాడాలి. కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే వాంట్ అనాలన్నమాట. నాకు కావాలి అనాలంటే ఐ వాంట్ అనాలన్నమాట. నాకు డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఐ వాంట్ మనీ అనాలన్నమాట. చూడండి, మనకు తెలుగు వాక్యంలో డబ్బులు అనే పదం మధ్యలో వచ్చింది, కానీ ఇంగ్లీష్ వాక్యంలో చివరి వచ్చిందనమాట. కర్త, క్రియ, కర్మ అనమాట. ఐ వాంట్ మనీ అనాలన్నమాట. ఐ వాంట్ మనీ అంటే నాకు డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో అడగడం. నన్ను అనాలంటే ఇంగ్లీష్లో మీ. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలంటే మాత్రం ఈ పదాలు మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో నేను చెప్పే పదాలు మీకు ఖచ్చితంగా రావాలి. అప్పుడే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం నెమ్మదిగా వస్తుంది. నన్ను అనాలంటే మీ అనాలన్నమాట. మీ అంటే నన్ను. ఉదాహరణకి నన్ను అడుగు అని ఇంగ్లీష్లో అనాలంటే ఆస్క్ మీ అనాలన్నమాట. ఆస్క్ మీ. ఆస్క్ అంటే అడుగు, మీ అంటే నన్ను. ఆస్క్ మీ అంటే నన్ను అడుగు. ఇక్కడ గమనించాల్సింది ఏంది? నన్ను అనాలంటే ఇంగ్లీష్లో మీ అనే అనాలన్నమాట. అడుగు అనాలంటే ఆస్క్. ఆస్క్ మీ అంటే నన్ను అడుగు అని ఇంగ్లీష్లో అనడం. నువ్వు అనాలంటే యు అనాలన్నమాట. నువ్వు అని చనువుగా మాట్లాడాలంటే యు అనాలి. నువ్వు వెళ్ళు అనాలంటే యు గో అనాలన్నమాట. నువ్వు వెళ్ళు అని ఇంగ్లీష్లో అనాలంటే యు గో అనాలన్నమాట. యు గో అంటే నువ్వు వెళ్ళు అని ఇంగ్లీష్లో చెప్పడం. మీరు అనడానికి కూడా ఇంగ్లీష్లో యు అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. మనకి ముందలే చెప్పాను కదా, మనకి తెలుగులో నువ్వు అనే పదం ఉంది, మీరు అనే పదం ఉంది. నువ్వు అనే పదం చనువుగా ఉండే వాళ్ళ దగ్గర మాట్లాడేది, మీరు అనే పదం కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడేది. మనకు తెలుగులో 2 పదాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో వాళ్ళకి ఒకే పదం ఉందన్నమాట. యు అనే ఉపయోగిస్తారు. మీరు వెళ్ళండి అనాలన్నా కానీ యు గో అనాలన్నమాట. యు గో అని కొంచెం శబ్దాన్ని తగ్గించుకొని కొంచెం గౌరవం ఇస్తూ అనాలన్నమాట. యు గో అని అనొచ్చు అనమాట. అంటే మీరు వెళ్ళండి అనే అర్థాన్ని ఇస్తుంది. మనము అని ఇంగ్లీష్లో అనాలంటే వి అనాలన్నమాట. వి అంటే మనము. ఉదాహరణకి మనం వెళ్దాం అని ఇంగ్లీష్లో అనాలంటే వి విల్ గో అనాలన్నమాట. వి విల్ గో అనాలి. వి అంటే మనము, విల్ అనేది భవిష్యత్తును సూచిస్తుంది అనమాట. అంటే మనం వెళ్ళబోతున్నాము అనేదాన్ని మనం వెళ్దాం అని మాటలో మనం మాట్లాడుతూ ఉంటాం. మనం వెళ్దాం అంటే మనం భవిష్యత్తులో వెళ్ళబోతున్నాము అని చెప్పడం అనమాట. కానీ భవిష్యత్తులో చెప్పడానికి ఇంగ్లీష్ వాళ్ళు ఒక పదాన్ని, విల్ అనే పదాన్ని పెట్టుకుంటారనమాట. వి విల్ గో అంటారనమాట. విల్ అనేది భవిష్యత్తుని సూచిస్తుంది. గో అంటే వెళ్ళడం. విల్ గో అంటే వెళ్ళబోతున్నాము లేక వెళదాం అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. వి విల్ గో అనాలన్నమాట. అంటే మనం వెళదాం అని ఇంగ్లీష్లో అనడం అనమాట.
మేము అనాలన్నా కానీ ఇంగ్లీష్ వాళ్ళు వి అనే అంటారనమాట. మనము అనాలన్నా మేము అనాలన్నా ఇంగ్లీష్ వాళ్ళు ఒకే పదం ఉపయోగిస్తారనమాట. మనకు తెలుగులో 2 పదాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ వాళ్ళు వి అనే పదం ఉపయోగించినప్పుడు మనం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. మేము చూసాము అని ఇంగ్లీష్లో అనాలంటే వి సా అనాలన్నమాట. వి అంటే మేము, సా అంటే చూసాము, సా అంటే చూసాము. వి సా అంటే మేము చూసాము అని ఇంగ్లీష్లో చెప్పడం. మాకు అనే పదంతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాకు అనే పదం వాక్యంలో కర్మగా కనిపిస్తే అజ్ అనాలన్నమాట. అజ్ అంటే మాకు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఉదాహరణకి మాకు చెప్పు అని ఎదుటి వాళ్ళని అడగాలి. టెల్ అనాలన్నమాట. టెల్ అంటే మాకు చెప్పు అని ఇంగ్లీష్లో అనడం. టెల్ అంటే చెప్పు, అజ్ అంటే మాకు. టెల్ అంటే మాకు చెప్పు అని ఇంగ్లీష్లో అడగడం. టెల్ అంటే మాకు చెప్పు అనడం. మాకివ్వు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? గివ్ అస్ అనాలన్నమాట. గివ్ అంటే ఇవ్వు లేక ఇవ్వండి. అజ్ అంటే మాకివ్వండి లేక మాకు ఇవ్వు అని ఇంగ్లీష్లో అనాలంటే గివ్ అస్ అనాలి. గివ్ అస్ అంటే మాకు ఇవ్వు అని ఇంగ్లీష్లో అనడం అనమాట. మాకు ఇవ్వండి అని గౌరవంగా అనాలన్నా కానీ గివ్ అస్ అంటే సరిపోతుంది. గివ్ అస్ అంటే మాకు ఇవ్వు అని వస్తుంది, మాకు ఇవ్వండి అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. మాకు చెప్పు అనాలంటే టెల్ అస్ అనాలి. టెల్ అంటే చెప్పు, అజ్ అంటే మాకు చెప్పు అనాలంటే టెల్ అస్ అనాలి. మమ్మల్ని అని ఇంగ్లీష్లో అనాలన్నా కానీ ఇంగ్లీష్లో అజ్ అనే అంటారనమాట. అజ్ అంటే మమ్మల్ని అనే అర్థాన్ని కూడా ఇస్తుందన్నమాట. ఉదాహరణకి మమ్మల్ని అడుగు అని ఇంగ్లీష్లో అనాలన్నా కానీ ఆస్కస్ అనాలి. ఆస్కస్ అంటే మమ్మల్ని అడుగు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. మమ్మల్ని అనడాన్ని కూడా ఇంగ్లీష్లో అజ్ అనే అంటారు. మమ్మల్ని వదిలేయి అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, ఎవరన్నా మనల్ని విసిగిస్తూ ఉంటే మమ్మల్ని వదిలేయరా బాబు, మమ్మల్ని వదిలేయి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? లీవ్ అంటే వదిలేయి అని అడగటం అనమాట. అజ్ అంటే మమ్మల్ని, లీవ్ అస్ అంటే మమ్మల్ని వదిలేయి అని ఇంగ్లీష్లో అనడం. మాకు అనే పదం వాక్యంలో కర్తగా కనిపిస్తే వి అనాలన్నమాట. ఇక్కడ మాకు అనే పదం కర్మగా కనిపిస్తే అజ్ ఉపయోగించాలి, కర్తగా కనిపిస్తే వి అనాలన్నమాట. ఉదాహరణకి మాకు కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే వీ వాంట్ అనాలి. వీ వాంట్ అంటే మాకు కావాలి అని అడగడం. ఉదాహరణకి మాకు డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే వీ వాంట్ మనీ అనాలన్నమాట. మనీ అంటే డబ్బులు. మన తెలుగు వాక్యం మధ్య వస్తుంది, ఇంగ్లీష్ వాళ్ళు చివర పెట్టుకుంటారనమాట. వీ వాంట్ అన్న తర్వాత వాళ్ళకి ఏది కావాలో అది చివర పెడతారనమాట. వీ వాంట్ మనీ అంటారనమాట. అంటే మాకు డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో అడగడం. వీ వాంట్ మనీ అనాలి. వాళ్ళు అనాలంటే ఇంగ్లీష్లో దే అనాలన్నమాట. దే అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? దే వెంట్ అంటే వెళ్ళిపోయారు. దే అంటే వాళ్ళు, వెంట్ అంటే వెళ్ళిపోయారు. అవి అనాలన్నా కానీ ఇంగ్లీష్లో దే అనే అంటారనమాట. దే అంటే అవి అనే అర్థాన్ని కూడా ఇస్తుందన్నమాట. మనం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అవి బాగున్నాయి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? దే ఆర్ గుడ్ అనాలన్నమాట. దే అంటే అవి, ఆర్ అంటే ఉన్నాయి, గుడ్ అంటే బాగుగా. గుడ్ అంటే బాగుగా ప్లస్ ఉన్నాయి కలిపి మనం బాగున్నాయి అని ఒక పదంగా మాట్లాడతాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు పదాన్ని విడిగా మాట్లాడతారనమాట. ఆర్ అంటే ఉన్నాయి అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. అది ఇక్కడ చివర కనపడుతుంది మనకి. గుడ్ అంటే బాగుగా. అవి బాగున్నాయి అనాలంటే దే ఆర్ గుడ్ అనాలన్నమాట. దే ఆర్ గుడ్. మీరు ఏమన్నా చూశారు అవి బాగున్నాయి అనాలంటే దే ఆర్ గుడ్ అనాలన్నమాట. అతడు అని ఇంగ్లీష్లో అనాలంటే
హీ అనాలన్నమాట. హీ అంటే అతడు లేక అతను. అతను అనాలన్నా హీ అనే అనాలన్నమాట. మనకు తెలుగులో అతడు అంటాం ఒక్కోసారి, అతను అంటాం కొన్నిసార్లు. ఇంగ్లీష్ వాళ్ళలో ఒకే పదం అనమాట, హీ అంటారు. అతను రవి అని ఇంగ్లీష్లో చెప్పాలంటే హీ ఈజ్ రవి అంటారనమాట. ఇంగ్లీష్ వాళ్ళు ఒక పదాన్ని అదనంగా పెట్టుకుంటారనమాట. హీ ఈజ్ రవి. హీ అంటే అతను, ఈజ్ అంటే అయి ఉన్నాడు, రవి అనమాట. ఇంగ్లీష్ వాక్యం అర్థం ఎలా వస్తుందంటే హీ అంటే అతను అయి ఉన్నాడు రవి, అతను రవి అయి ఉన్నాడు, అలా మాట్లాడతారనమాట ఇంగ్లీష్ వాళ్ళు. కానీ మనం తెలుగులో అయి ఉన్నాడు అది అర్థం అవుతుంది అని చెప్పేసి అది అసలు మనం వాక్యంలోనే మాట్లాడం. అతను రవి అంటాం అనమాట. ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడాలంటే హీ ఈజ్ రవి అంటారనమాట. హీ ఈజ్ రవి అంటారు. ఆమె అని ఇంగ్లీష్లో అనాలంటే షీ అనాలన్నమాట. షీ అంటే ఆమె. ఆమె రమ్య అని ఇంగ్లీష్లో చెప్పాలంటే షీ ఈజ్ రమ్య అనాలన్నమాట. షీ అంటే ఆమె, ఈజ్ అంటే అయి ఉన్నది, రమ్య అనమాట. ఆమె రమ్య అయి ఉన్నది, అట్లా ఉంటుంది అనమాట ఇంగ్లీష్ వాళ్ళ వాక్యం. షీ ఈజ్ రమ్య అంటారనమాట. మనం తెలుగులో ఆమె రమ్య అని చెప్తూ ఉంటాం. అది అనాలంటే ఇంగ్లీష్లో ఇట్. ఇట్ అంటే అది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఉదాహరణకి అది బాగుంది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈజ్ గుడ్ అనాలన్నమాట. ఇట్ అంటే అది, ఈజ్ అంటే ఉంది. ఉంది చూడండి ఇక్కడ చివర మనకు కనబడుతుంది అనమాట తెలుగు వాక్యంలో. గుడ్ అంటే బాగుగా. గుడ్ అంటే బాగుగా, ఈజ్ అంటే ఉంది, బాగుంది అంటాం మనం తెలుగులో. అది బాగుంది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈజ్ గుడ్ అంటారనమాట. ఇట్ ఈజ్ గుడ్. ఈ ఈజ్ అనేది ఇంగ్లీష్ పదాల్లో విడిగా కనిపిస్తుంది, మన తెలుగు పదంలో ఒకే పదంలో కలిసిపోయి ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ గుడ్ అంటే అది బాగుంది అని ఇంగ్లీష్లో చెప్పడం. అది అని ప్రత్యేకంగా మనం అనాలంటే ఇంగ్లీష్లో వేరే పదం కూడా ఉందన్నమాట. దట్ అంటారనమాట. దట్ అంటే అది. అది బాగుంది అనాలంటే ముందు మనం నేర్చుకున్నట్టు ఇట్ ఈస్ గుడ్ అనొచ్చు, దట్ ఈస్ గుడ్ అనొచ్చు అనమాట. దట్ ఈస్ గుడ్ అంటే అది బాగుంది. ఇట్ ఈస్ గుడ్ అన్నా కానీ అది బాగుంది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఇట్ అనే పదం సందర్భాన్ని బట్టి అది అని ఇస్తుంది, ఇది అనడాన్ని కూడా మనం మాట్లాడేటప్పుడు ఇట్ అని ఉపయోగించి మాట్లాడేయచ్చు అనమాట. సందర్భం బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇట్ అంటే అది అనే అర్థాన్ని ఇస్తుంది, ఇది అనే అర్థాన్ని ఇస్తుంది. ఇది అనాలన్నా కానీ మనం ఇట్ ఉపయోగించి మాట్లాడచ్చు. ఇది బాగుంది అనాలన్నా కానీ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్ అని మాట్లాడచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ అనే పదం అది అనే అర్థాన్ని ఇస్తుంది, ఇది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. మన ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మనం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. ప్రత్యేకంగా ఇదే అనాలంటే ఇంగ్లీష్ వాళ్ళు ఉపయోగించే వేరే పదం వచ్చేసేసి దిస్ అనమాట. ఇది అని ప్రత్యేకంగా ఇది అని మాట్లాడాలంటే దిస్ అనాలన్నమాట. ఇది బాగుంది అనాలంటే జనరల్గా మాట్లాడాలంటే ఇట్ ఈస్ గుడ్ అనొచ్చు. ఇది బాగుంది, ప్రత్యేకంగా ఇదే బాగుంది అని మాట్లాడాలంటే దిస్ ఈజ్ గుడ్ అనాలన్నమాట. దిస్ అంటే ఇది, దిస్ ఈజ్ గుడ్ అనాలి. వాళ్ళకి అని ఇంగ్లీష్లో అనాలంటే దెమ్ అంటారనమాట. దెమ్ అంటే వాళ్ళకి. ఉదాహరణకి వాళ్ళకి చెప్పు అని ఇంగ్లీష్లో అనాలంటే టెల్ దెమ్ అనాలి. టెల్ అంటే చెప్పు, దెమ్ అంటే వాళ్ళకి. టెల్ దెమ్, టెల్ దెమ్ అంటే వాళ్ళకి చెప్పు అని ఇంగ్లీష్లో చెప్పడం. వాళ్ళని అనడం కూడా ఇంగ్లీష్లో దెమ్ అనే పదం ఉపయోగించే మాట్లాడతారు. వాళ్ళని అనాలన్నా కానీ దెమ్ అంటారనమాట. మనకు తెలుగులో చూడండి వాళ్ళకి, వాళ్ళని ఇట్లా రకరకాల పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్ వాళ్ళలో ఒకే పదం ఉపయోగించి మాట్లాడతారనమాట. వాళ్ళకి అనాలన్నా కానీ వాళ్ళని అనాలన్నా కానీ దెమ్ అనే పదమే ఉపయోగిస్తారనమాట. ఉదాహరణకి వాళ్ళని పిలువు అని ఇంగ్లీష్లో అనాలంటే కాల్ దెమ్ అనాలి. కాల్ దెమ్ అంటే వాళ్ళని పిలువు అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. కాల్ అంటే పిలువు, దెమ్ అంటే వాళ్ళని. అవి అనాలన్నా కానీ ఇంగ్లీష్లో దెమ్ అంటారనమాట. దెమ్. అవి తీసుకో. ఇక్కడ అవి అనేది కర్మరూపంగా ఉంది కాబట్టి దెమ్ ఉపయోగించాలన్నమాట. అవి తీసుకో
అని ఇంగ్లీష్లో అనాలంటే టేక్ దెమ్. టేక్ దెమ్. అవి అనే పదం కర్తగా ఉంటే దే ఉపయోగిస్తారు, కర్మగా ఉంటే దెమ్ ఉపయోగిస్తారు అనమాట. అవి తీసుకో అనాలంటే ఇంగ్లీష్లో టేక్ దెమ్. టేక్ దెమ్ అనాలి. వాళ్ళకి అనే పదం కర్తగా ఉంటే దే ఉపయోగించాలన్నమాట. వాళ్ళకి అనే పదం వాక్యంలో కర్తగా ఉంటే దే ఉపయోగించాలి. ఉదాహరణకి వాళ్ళకి కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే దే వాంట్. దే వాంట్. దే అంటే వాళ్ళకి, వాంట్ అంటే కావాలి. దే వాంట్ అంటే వాళ్ళకి కావాలి అని ఇంగ్లీష్లో చెప్పడం. ఉదాహరణకి వాళ్ళకి న్యాయం కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే దే వాంట్ జస్టిస్ అనాలి. దే అంటే వాళ్ళకి, వాంట్ అంటే కావాలి, జస్టిస్ అంటే న్యాయం. వాళ్ళకి న్యాయం కావాలి అనాలంటే దే వాంట్ జస్టిస్ అనాలి. అతనికి అనాలంటే ఇంగ్లీష్లో హిమ్ అనాలన్నమాట. అతనికి అనాలంటే హిమ్ అనాలి. ఉదాహరణకి అతనికి చెప్పు. అతనికి చెప్పు అని ఇంగ్లీష్లో అనాలంటే టెల్ హిమ్ అనాలి. టెల్ హిమ్ అంటే అతనికి చెప్పు. ఇక్కడ అతనికి అనాలంటే హిమ్ అనాలన్నమాట. టెల్ హిమ్ అంటే అతనికి చెప్పు అని ఇంగ్లీష్లో చెప్పడం. అతనికి ఇవ్వు అని ఇంగ్లీష్లో అనాలంటే గివ్ హిమ్. గివ్ హిమ్ అనాలి. గివ్ అంటే ఇవ్వు, హిమ్ అంటే అతనికి. అతనికి ఇవ్వు అనాలంటే గివ్ హిమ్ అనాలి. అతన్ని అతన్ని అనాలంటే హిమ్ అనే అంటారనమాట. అతన్ని అనాలన్నా కానీ హిమ్ అనే అంటారు. ఉదాహరణకి అతన్ని పిలువు. అతన్ని పిలువు అని ఇంగ్లీష్లో అనాలంటే కాల్ హిమ్. కాల్ హిమ్ అనాలి. కాల్ హిమ్ అంటే అతన్ని పిలువు అని ఇంగ్లీష్లో అనడం. అతని యొక్క. అతని లేక అతని యొక్క అని ఇంగ్లీష్లో అనాలంటే హిజ్ అంటారనమాట. హిజ్ అంటే అతని లేక అతని యొక్క అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఉదాహరణకి అతని ఫోన్ అనాలంటే హిజ్ ఫోన్ అనాలన్నమాట. అతని ఫోన్ అంటే అతని యొక్క ఫోన్ అది అని ఇంగ్లీష్లో చెప్పాలంటే హిజ్ ఫోన్ అనాలి. హిజ్ ఫోన్ అంటే అతని ఫోను లేక అతని యొక్క ఫోన్ అని ఇంగ్లీష్లో చెప్పడం. ఉదాహరణకి అతని ఇల్లు. ఇది అతని ఇల్లు. అతని ఇల్లు అనాలంటే హిజ్ హౌస్. హిజ్ హౌస్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అతని అని ఇంగ్లీష్లో అనాలంటే హిజ్ అంటారనమాట. హిజ్ హౌస్ అంటే అతని ఇల్లు అని ఇంగ్లీష్లో చెప్పడం. అతనికి అనేది కర్తగా కనిపిస్తే వాక్యంలో హీ అనే ఉపయోగిస్తారనమాట. హీ అనేది అతనికి అనే పదం కర్తగా ఉపయోగిస్తే హీనే ఉపయోగించాలన్నమాట. ఉదాహరణకి అతనికి కావాలి అనాలంటే హీ వాంట్స్. హీ వాంట్స్ అంటారనమాట. హీ అంటే అతనికి, వాంట్స్ అంటే కావాలి. ఇక్కడ హీ పక్కన మనం వాంట్ మాట్లాడేటప్పుడు ఎస్ చేర్చి మాట్లాడాలన్నమాట. అది ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడేటప్పుడు అలా వచ్చేసింది అనమాట. హీ పక్కన క్రియ మాట్లాడేటప్పుడు ఎస్ చేర్చి మాట్లాడతారనమాట. వాంట్స్ అంటారనమాట. హీ వాంట్స్ అంటే అతనికి కావాలి అని ఇంగ్లీష్లో చెప్పడం. ఉదాహరణకి అతనికి డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే హీ వాంట్స్ మనీ అనాలి. హీ వాంట్స్ మనీ. మనీ అంటే డబ్బులు. మనకు తెలుగు వాక్యంలో డబ్బులు అనే పదం మధ్యలో వస్తుంది, ఇంగ్లీష్ వాక్యంలో చివరి వస్తుంది అనమాట. హీ వాంట్స్ మనీ అనాలి. ఆమెని అని ఇంగ్లీష్లో అనాలంటే హర్ అనాలన్నమాట. ఆమెని అని ఇంగ్లీష్లో అనాలంటే హర్. ఉదాహరణకి ఆమెను అడుగు. ఆమెని అడుగు అనాలంటే ఆస్క్ హర్. ఆస్క్ హర్ అనాలన్నమాట. ఆస్క్ అంటే అడుగు, హర్ అంటే ఆమెని. ఆమెకి అనే పదం కర్మగా మనకి వాక్యంలో కనిపిస్తే హర్ అని ఉపయోగించి చెప్పచ్చు అనమాట. ఉదాహరణకి ఆమెకి చెప్పు అనాలంటే టెల్ హర్ అనాలి. టెల్ హర్. టెల్ హర్ అంటే ఆమెకి చెప్పు అని ఇంగ్లీష్లో చెప్పడం. ఆమెకి అనే పదం మనకు వాక్యంలో కర్తగా కనిపిస్తే షీ ఉపయోగించి మాట్లాడాలన్నమాట. షీ ఉపయోగించి మాట్లాడాలి. ఉదాహరణకి ఆమెకి కావాలి అనాలంటే షీ వాంట్స్. షీ వాంట్స్ అనాలి. ఉదాహరణకి ఆమెకి డబ్బులు కావాలి అనాలనుకోండి, షీ వాంట్స్ మనీ అనాలన్నమాట. ఆమె యొక్క అనాలంటే ఇంగ్లీష్లో
హర్ అనాలన్నమాట. ఆమె యొక్క అనాలంటే హర్ అనాలి. ఆమె ఫోన్ అనాలంటే హర్ ఫోన్ అనాలి. హర్ ఫోన్. ఇక్కడ హర్ అంటే ఆమె లేక ఆమె యొక్క అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఆమె యొక్క అనే అంతరార్థం ఉన్నట్టయితే మనం హర్ అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడాలి. ఆమె ఫోను అనాలంటే హర్ ఫోన్ అనాలి. నీకు అనాలన్నా కానీ యు అనాలన్నమాట. నీకు. నీకు తెలుసా అని ఇంగ్లీష్లో అనాలంటే యు నో. యు నో అంటే నీకు తెలుసా అని ఇంగ్లీష్లో అడగడం. మీకు అనాలన్నా కానీ యు అనే పదాన్ని ఉపయోగించే మాట్లాడతారనమాట. మీకు తెలుసా అనాలన్నా కానీ యు నో అనాలి. నిన్ను అనాలన్నా కానీ యు అనే అంటారనమాట. చూడండి, మనకి తెలుగులో నువ్వు, మీరు, నీకు, నిన్ను ఇట్లా రకరకాల పదాలు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఒక్క పదం యు ఉపయోగించే మాట్లాడతారనమాట. నిన్ను అనాలన్నా కానీ యు అనే అంటారనమాట. వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు అని ఇంగ్లీష్లో అనాలంటే దే ఆర్ కాలింగ్ యూ అంటారనమాట. దే అంటే వాళ్ళు, ఆర్ కాలింగ్ అంటే పిలుస్తూ ఉన్నారు, యు అంటే నిన్ను. వాళ్ళు నిన్ను పిలుస్తూ ఉన్నారు అని ఇంగ్లీష్లో అనాలంటే దే ఆర్ కాలింగ్ యూ అనాలి. దే ఆర్ కాలింగ్ యూ. మిమ్మల్ని అని ఇంగ్లీష్లో అనాలన్నా కానీ యు అనే అంటారనమాట. యు అనే అంటారు. వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు అని అన్నా కానీ దే ఆర్ కాలింగ్ యూ. దే ఆర్ కాలింగ్ యూ అంటారనమాట. దీనికి అనాలంటే ఇట్ అన్నమాట. దీనికి అనాలంటే ఇట్. దీనికి అవసరం అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ నీడ్స్. ఇట్ నీడ్స్ అంటారనమాట. దానికి అనాలన్నా కానీ ఇట్ అనే పదం ఉపయోగించే మాట్లాడతారనమాట. దానికి అవసరం అనాలంటే ఇట్ నీడ్స్. ఇక్కడ ఇట్ అంటే ఇది, అది, దానికి, దీనికి ఎలాంటి అర్థాలను ఇస్తుందన్నమాట. మనకు తెలుగులో రకరకాల పదాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో ఒక పదం ఉపయోగించే వాళ్ళు మాట్లాడతారనమాట. దాన్ని అనాలన్నా కానీ ఇట్ అనే పదం ఉపయోగించే మాట్లాడతారు. దాన్ని కొను అని ఇంగ్లీష్లో అనాలంటే బై ఇట్. బై ఇట్ అంటారనమాట. బై అంటే కొను, ఇట్ అంటే దాన్ని లేక అది. అది, ఇది, దాన్ని, దీన్ని అన్నిటిని కూడాను ఇంగ్లీష్ వాళ్ళు ఒక పదం ఉపయోగించే మాట్లాడతారు. మనకి తెలుగులో రకరకాల పదాలు ఉన్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంగ్లీష్ కంటే తెలుగు చాలా కష్టమైన భాష అన్నమాట. తెలుగులో మనకి రకరకాల పదాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఒక పదం ఉపయోగించే మాట్లాడతారు. మనం అది సందర్భం బట్టి అర్థం చేసుకోవాలి. దాన్ని తీసుకో అని ఇంగ్లీష్లో అనాలంటే టేక్ ఇట్. టేక్ ఇట్ అనాలన్నమాట. టేక్ అంటే తీసుకో, ఇట్ అంటే దాన్ని అనే అర్థం చేసుకోవాలన్నమాట. దీన్ని అనాలన్నా కానీ ఇట్ అనే అంటారనమాట. దీన్ని ఉంచుకో అని ఇంగ్లీష్లో అనాలంటే కీప్ ఇట్. కీప్ ఇట్ అంటారనమాట. కీప్ అంటే ఉంచు లేక ఉంచుకో. ఇట్ అంటే దీన్ని. ఇక్కడ సందర్భాన్ని బట్టి, మాట్లాడే సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. దీన్ని ఉంచుకో అని ఇంగ్లీష్లో చెప్పాలంటే కీప్ ఇట్. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఆ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైమ్. టేక్ కేర్.